నేను ఒక ప్రోడక్ట్‌ని ఎక్స్‌పోజ్ చేసినో లేదో చాలామంది కొన్ని ప్రోడక్ట్స్‌ని ఎవరైతే వాళ్ళకి నచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేశారో, ఆ రీల్స్ అన్నీ నాకు షేర్ చేసి, "అక్క ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ, ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ" అని ఒకటే మెసేజెస్. సో, దాని గురించి ఒక్కటే మీకు ఒక కొండగుర్తు చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఏ ప్రోడక్ట్ గురించైనా సరే ఇమ్మీడియేట్ రిజల్ట్ కనబడేది అయితే దాన్ని నమ్మమాకండి. దాన్ని జస్ట్ చూసామా, ఓకే ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉందా అనేది మీకు నాలెడ్జ్ కోసం అది మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. అంతేగాని బుడక్కన కొనమాకండి. దాన్ని పక్కన పెట్టండి. అసలు నమ్మొద్దు. అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్‌ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూజ్ చేసుకుంటారు. సో, మల్టిపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఆ ప్రోడక్ట్‌ని పంపించేసి ఒక 1 వీక్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎట్లా అంటే వాళ్ళందరి వీడియోస్ రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారనమాట. సో, ఆ ప్రోడక్ట్ ఏంటంటే బాగా వైరల్‌గా ఆ 1 వీక్ బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తది. సో, ఆ ప్రోడక్ట్‌ని ఇంకా మిగతా అదే పనిగా మీరు చూస్తూ ఉండటం వల్ల ఏంటంటే అది కొనాలి అనే మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోద్దనమాట. హ్యూమన్ సైకాలజీ ప్రకారం. ప్రోడక్ట్‌ని కొనాలి అనుకుంటున్నప్పుడు మీరు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కొంతమందేమో మ్యానిపులేట్ అయిపోయి కొనేస్తా ఉంటారు. సో, విషయం ఏంటి అంటే ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎప్పుడూ కూడా కేవలం ఆ బ్రాండ్ కొలాబరేషన్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్‌ని ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని దాని గురించి చెప్తారే తప్ప వాళ్ళైతే వీళ్ళకి టైం ఇవ్వరు. అది అన్ని రోజులు వాడడానికి అస్సలు టైం ఇవ్వరు. అండ్ తర్వాత వాళ్ళు వాడతారు, నేను కాదన్ను. బట్ ముందు చేస్తున్నారు అంటే మాత్రం అది వాడి చేసిందైతే కాదు. బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ ఆ వీడియో వచ్చింది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అమ్మ మా అక్క వాడింది తగ్గింది అని విజిబుల్ రిజల్ట్ ఏవేవో చూపించి చేశారు అంటే మాత్రం ప్లీజ్ నమ్మమాకండి.